దేశవ్యాప్తంగా మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి నీట్ ఎగ్జామ్ కి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మే 3వ తారీఖున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ కొన్ని లీకేజీ సమస్యల వల్ల కూడా పూర్తిగా ఆ ఎగ్జామ్ రద్దు చేసిన నేపథ్యంలో మరొకసారి ఈ రోజు అంటే జూన్ 21వ తారీఖు కూడా ఈ పరీక్ష నిర్వహించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఏర్పాట్లు ప్రకాశం జిల్లాలో 6 కేంద్రాల్లో సుమారు 1821 మంది అభ్యర్థులు కూడా పరీక్షలు రాస్తున్న పరిస్థితి. దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని ఇప్పటికే చేయడం జరిగింది. ఇప్పుడు అంటే గతంలో జరిగిన ఒక లీకేజ్ దృష్టిలో పెట్టుకొని మరొకసారి అటువంటి సంఘటనలు జరగకుండా కూడా ఈ పేపర్లకు సంబంధించి ఎస్బీఐ బ్యాంక్ స్టోరేజ్ లో కూడా సేఫ్ గా భద్రపరిచిన పరిస్థితి. దీన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ విశ్వవర్ధన్ రాజు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఎగ్జామ్స్ సజావుగా రాసే చూస్తాం కూడా విద్యార్థులు అదేవిధంగా వారి వెంట తల్లిదండ్రులు కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అసలు విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఒకసారి ఎగ్జామ్ రాస్తున్నారు, ఆ ఎగ్జామ్ బాగా రాస్తున్నాం, కానీ ఈసారి పేపర్ ఏ విధంగా ఉంటుందని కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. వాళ్ళతో పాటు పేరెంట్స్ ఉన్నారు, అసలు వారు ఏమనుకుంటున్నారు వారు మాట్లాడుతూ ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది, ఎలా రాశారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? లాస్ట్ టైం అయితే బాగానే రాశాను నేను, సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మళ్ళీ రీనీట్ అనేసరికి కొంచెం టెన్షన్, పేపర్ ఎలా వచ్చింది అంటే అప్పుడు ఎంత సేపు ప్రిపేర్ అవ్వడం జరిగింది, ఎలాగ అంటే మార్క్స్ కూడా దానికి రావడం కూడా జరిగింది? నాకు వచ్చిన మార్క్స్ ప్రకారం కేటగిరీ ఉండడం వల్ల సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈసారి పేపర్ ఎలా వచ్చిందో, కట్ ఆఫ్ పెరగడం కానీ తగ్గడం కానీ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నర్వస్గా ఉంది. అయితే అంత కష్టపడి ఎగ్జామ్ రాశారు, మీకు సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. పేపర్ లీక్ అయింది, రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వస్తున్న పరిస్థితులు అనుకుంటే మీకేమనిపిస్తుంది విద్యార్థిగా? మళ్ళీ అలా అన్నప్పుడు మంచి కాలేజ్ కి ట్రై చేసే ఛాన్స్ వచ్చింది అని అనుకుంటారు కొంతమంది, కానీ ఆ 1 month లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవుతారు, కొంతమంది అవ్వరు. టైం వేస్ట్ అయితే అవుతుంది. ఇది మొత్తానికి అయితే విద్యార్థులు టైం వేస్ట్ అవుతుంది, కొంత నర్వస్ కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మొన్న రాసిన ఎగ్జామ్ అయితే బాగా రాసింది, సరే పేపర్ ఏ విధంగా వస్తుందో కూడా తెలియ పరిస్థితి. దాంతో పాటు వారి తల్లి గారు అసలు వారే అనుకుంటున్నారు చాలా కష్టపడుతూ చదివారు, నిద్రాహారాలు మానుకొని మా పాప అయితే బాగా చదివిందండి. మేము కూడా లాస్ట్ టైం రాసినప్పుడు ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయి, సీట్ వస్తుంది అన్న కన్ఫర్మ్తోనే మేము ఉన్నాము. ఈ రీనీట్ అనేసరికి కొంచెం పాప కూడా నర్వస్ గా ఫీల్ అవటం, మేము చాలా బాధపడ్డాము. ఇప్పుడు ఎగ్జామ్ అనేసరికి ఎక్కువ టైము చదువుకోవడానికే అమ్మాయి టైం ఇస్తుంది, నిద్ర అనేది పోకుండా ఉంది. నైట్ అయితే 3 hours 3 o'clock వరకు కూడా చదువుతూ కూర్చుంటున్నా పాప. మరి ఈసారి ఎలా వస్తుందా పేపర్ అనే టెన్షన్ గా కూడా ఒక పేరెంట్ గా నేను కూడా భయపడుతున్నాను. అంటే జరిగిన నేపథ్యంలో కూడా పేపర్ లీకేజ్ అయింది, చాలా మంది కూడా బాధాకరమైన విషయమేనండి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు పిల్లలందరూ కూడా, చాలా మంది కూడా 500 600 అబోవ్ వచ్చిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా జరుగుతున్నందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఇంకా ప్రభుత్వానికి వదిలేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారు 73,000 మంది రాయటానికి కూడా 5,440 సెంటర్లు దేశవ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసే నేపథ్యంలో కూడా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ సరిగా అంటే సక్రమమైన విధానంలో రాసేదానికి కూడా పేరెంట్స్ గతంలో ఎలా ఉందంటే ఎగ్జామ్ ఇప్పుడు ఎలా ఏం చెప్తున్నాడు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? టెన్షన్ గా ఉంటుంది కదా, రెండోసారి మళ్ళీ రాయటం ఉంటుంది ఎగ్జామ్. ఇది విద్యార్థులతో పాటు కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మొదటిసారి రాసినప్పుడు ఎగ్జామ్ పేపర్ చాలా నీట్గా ఉంది,
బాగా రాసాము, చాలా స్కోర్ కూడా చేసాం, సీట్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు ఎగ్జామ్స్ సజావుగా రాసేదాని కోసం కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇక్కడ 2 అంచెల భద్రత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు, అదేవిధంగా నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ 2 అంచెల భద్రత నేపథ్యంలో కూడా ఇక్కడ సిఏ గారు ఉన్నారు. సో వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా మన విజువల్స్ చూస్తున్న విధంగా కూడా ఇక్కడ ఒక ఫస్ట్ గేట్ ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా పోలీసులకు సంబంధించి అన్ని చెకప్లు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ 2వ భద్రత విషయంలో అక్కడ హాల్ టికెట్ కానీ అక్కడ బోర్డు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ వాచెస్, అదేవిధంగా డిజిటల్ వాచెస్ కానీ, అదేవిధంగా సెల్ ఫోన్లు కానీ ఇటువంటివి కూడా లోపలికి తీసుకెళ్లకుండా ఉండేదాని కోసం కూడా అక్కడ ప్రత్యేకమైన బోర్డులో ఏర్పాటు చేయడం, ఏదైనా మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సిన దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో కూడా గతంలో జరిగిన కొన్ని కారణాల దృష్ట్యా అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా విద్యార్థులు ఎగ్జామ్స్ సజావుగా రాసేందుకు కోసం కూడా ఇటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది, విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ కి ఒక అర్ధగంట ముందు అంటే గేట్ లోపలికి వెళ్ళాలి, ఒక్క నిమిషం కూడా టైం ఇచ్చేది లేదు. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతున్న ఈ ఎగ్జామ్ కి ఉదయం 11 గంటల నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చే విధంగా గతంలో ఎన్నడూ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు ప్రయాణ విషయంలో కూడా జస్ట్ హాల్ టికెట్ చూపిస్తే ప్రయాణంలో బస్సు కూడా ఫ్రీగా ఎక్కించుకునే విధంగా కూడా అనేక ఫెసిలిటీస్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో రద్దయిన నీట్ ఎగ్జామ్ మరొకసారి ఇక్కడ రాస్తున్న విద్యార్థులు వస్తున్న పరిస్థితుల్లో కూడా విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి ఆర్టీవీ తరపున మరొకసారి కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.